కాలేజ్‌లో ప్రతి శనివారం కూడా వీకెండ్ టెస్ట్‌లయితే ఉండేవి. అలా ఫస్ట్ వీకెండ్ టెస్ట్‌లో అయితే నాకు ప్రతి సబ్జెక్ట్‌లో కూడా 4, 5 మార్కులొచ్చాయి. అంటే 20కి ఒక సబ్జెక్ట్‌లో 4, ఒక సబ్జెక్ట్‌లో 5 ఇంకా ఒక సబ్జెక్ట్‌లో అయితే 1 మార్కే వచ్చింది. అదేంటంటే ఫిజిక్స్ అనమాట. అది కూడా డయాగ్రామ్‌కైతే వచ్చింది. ఆ ఒక్క మార్క్ కూడా. అంత వర్స్ట్‌గా రాసాను. అసలు ముందు బుక్స్ చూస్తేనే నాకు ఫుల్ ఫోబియా వచ్చేసింది కదా! ఇంకా చదవడానికి అస్సలకే రాలేదు. అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా అక్కడున్న స్టూడెంట్స్ అంతా కూడా మాక్సిమం అందరూ బాగా చదివేవాళ్ళే. ఇక ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని కేటగిరీ వైస్ డివైడ్ చేశారు. నేనేమో డల్ స్టూడెంట్స్ కేటగిరీలోకెళ్ళిపోయాను. అసలు అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌లో ఉన్న నేను అలా డల్ స్టూడెంట్ కేటగిరీలోకెళ్ళిపోయేసరికి చాలా బాధ అనిపించింది. అసలు ఎంతగా ఏడ్చానో ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. అయితే నిన్న దోస బ్యాటర్ ప్రిపరేషన్ వీడియో పెట్టాను కదా! నేను చూపించిన కొలతలు ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితే పిండి మీకు ఇంత మంచిగా పొంగుతుంది. ఈ పిండి పొంగితే ఒక బాధ, పొంగకుంటే ఒక బాధ. నాకు డౌటొచ్చి వేరే గిన్నెలోకి తీసి పెట్టాను. కానీ అయినా పొంగిపోయింది.